జనరల్గా తేంపులు రావడం, ఆహారం తీసుకున్న వెంటనే పైకి బయటకు వచ్చేట్లు అంటే వామిటింగ్ అవుతున్నట్లు అనిపించడం, అలాగే ఇక్కడ చెస్ట్లో పెయిన్ లాగా మంటలాగా అనిపించడం, ఈ మంటతో పాటు బయటికి గ్యాసెస్ రిలీజ్ అవ్వటం అంటే పులి తేంపులు అంటాం, తేంపులు రావటం ఈ సమస్య. దాంతోపాటు తలనొప్పి, తీవ్రమైన తలనొప్పి రావడం, స్టమక్ పెయిన్, బ్లోటింగ్ అంటే పొట్ట బాగా పట్టేసినట్లు బిగుసుగా ఉండటం, ఇది పొట్ట బాణపొట్టలాగా తయారవటం, ఇలాంటి సమస్యల్ని మనం హైపర్ ఎసిడిటీ అంటాం. ఈ హైపర్ ఎసిడిటీని ఆయుర్వేదంలో ఆమ్లాపిత్ అంటారు. ఈ ఆమ్లాపిత్ రెండు రకాలుగా ఉంటుంది, ఊర్ధ్వ ఆమ్లాపిత్, అధోగ ఆమ్లాపిత్ అని. సో ఈ లక్షణాలనే మనం ఆమ్లాపిత్ అంటాం. దీన్ని జిఆర్డి అని కూడా అంటారు. సో యాక్చువల్గా ఈ సమస్యల్ని ఫేస్ చేయటం చిన్నపిల్లల దగ్గర నుంచి, యువకుల దగ్గర నుంచి, అలాగే వృద్ధుల వరకు ఏ ఒక్కరిలో ఎగ్జామ్షన్ లేదు. సో దీనికి కారణాలు ఏమంటే మీరు అన్నట్లు సరైన ఆహార అలవాట్లు లేకపోవడం. సో మనం ఆహారం తీసుకునేటప్పుడు మొబైల్ చూడడం కానివ్వండి, లేదా టీవీలో సీరియల్స్ కానివ్వండి, ప్రోగ్రామ్స్ చూడడం కానివ్వండి, ఇలా కాకుండా మనం తీసుకునే ముందు, ఆహారం తీసుకునే ముందు రిలాక్స్డ్గా కూర్చొని ఒక 2 minutes రిలాక్స్డ్గా కూర్చొని, ఆ రిలాక్స్డ్ కూర్చున్న తర్వాత మెడిటేషన్ కానివ్వండి, లేదా కూల్గా ఫుడ్ తీసుకోవడం మొదలు పెడితే ఇక్కడ ఈ బ్రెయిన్ కొన్ని రసాయనాలను రిలీజ్ చేస్తుంది. అంటే ఈ సలైవాలో మనం తీసుకునే ఫుడ్ ఈ సెన్స్ ఆర్గాన్ ద్వారా ఆటోమేటిక్గా బ్రెయిన్కి ఒక సెన్స్ వచ్చేస్తుంది. సో మనం తినేది ఏంటి, దానికి ఎలాంటి రసాయనాలని రిలీజ్ చేయాలి. సో మనం సాత్విక ఆహారం తీసుకుంటున్నామా, హార్డ్ ఫుడ్ తీసుకుంటున్నామా, దాన్ని బేస్ చేసుకొని బ్రెయిన్ కొన్ని రసాయనాలు రిలీజ్ చేస్తుంది. యాక్చువల్గా మనం ఫుడ్ తీసుకునేటప్పుడు మనం ఆ ఫుడ్ని ఆస్వాదిస్తూ, ఆ టేస్ట్, ఆ స్మెల్ మనం ఆస్వాదిస్తూ మనం ఫుడ్ తీసుకోవటం వల్ల నోట్లోనే ముద్ద 32 సార్లు దాన్ని నమలాలి. 32 సార్లు దాన్ని నమలడం వల్ల మనం 30% డైజెషన్ నోట్లోనే జరుగుతుంది. జనరల్గా ఇక్కడ టెక్నిక్ ఏముందంటే తినడానికి 1/2 hour ముందు వాటర్ తీసుకోకూడదు, అలాగే తిన్న తర్వాత 1 hour వరకు వాటర్ తీసుకోకూడదు. జనరల్గా ఇక్కడ జఠరాగ్ని మనం తీసుకున్న ఫుడ్ డైజెషన్కి అంటే రసాయనాలు ఆటోమేటిక్గా ఆ జీర్ణ రసాయనాలు జీర్ణక్రియని స్టార్ట్ చేస్తున్నప్పుడు మనం తీసుకోవటం వల్ల, అధిక మొత్తంలో వాటర్ తీసుకోవటం వల్ల కొంతమంది ఏమంటే కూల్ వాటర్ తీసుకోవటం, కూల్ డ్రింక్స్ తాగడం, ఇలాంటి ఫుడ్ హ్యాబిట్స్ ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే ఈ జఠరాగ్ని ఈ ఆహారాన్ని డైజెస్ట్ చేయడానికి బదులు ఆ చల్లని వాటర్ కానివ్వండి, లేదా కూల్ వాటర్, ఈ వాటర్ పట్టడం వల్ల జఠరాగ్ని పలచబడిపోతుంది. జఠర రసాలు పలచబడిపోయి ఆ డైజెషన్ సరిగా జరగదు. దీనివల్ల ఏమంటే 106 డిసీజెస్ వస్తాయి. వాటిల్లోంచి వచ్చింది ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అన్నట్టు, అలాగే ఎసిడిటీ, ఇలాంటి సమస్యలన్నీ రావడానికి అవకాశాలు ఉన్నాయి. కొంతమంది ఏమో పెద్దలు చెప్తుంటారు మొత్తం తిన్న తర్వాత నీళ్లు తాగాలంటారు. సో అసలు ఈ 2 ప్రాసెస్లో అసలు ఏది కరెక్ట్ అంటారు? ఇది చాలా కామన్ డౌట్ అడుగుతూ ఉంటారు. అసలు మనం తింటూ వాటర్ తాగడం కరెక్టా, లేకపోతే తిన్న తర్వాత వాటర్ తాగడం కరెక్టా? మీరు అడిగిన క్వశ్చన్ మంచి క్వశ్చన్ ఈశ్వర్ గారు. యాక్చువల్గా వాటర్ ఎప్పుడైనా సరే మనం ఫుడ్ అంటే లంచ్ చేయడానికి బిఫోర్ 1/2 hour తీసుకుంటే కొన్ని రసాయనాలు రిలీజ్ అవుతాయి. అంటే ఐఎమ్ రెడీ టు డైజెస్ట్ అనేది అర్థమైపోతుంది బాడీ, స్టమక్కి. సో ఇప్పుడు 1/2 hour బిఫోర్ వాటర్ తాగి తిన్న తర్వాత 1 hour తర్వాత వాటర్ తాగితే అసిడిక్ కానీ గ్యాస్ట్రిక్ కానీ అవ్వకుండా, గ్యాస్ ప్రాబ్లం రాకుండా ఉండడానికి పనిచేస్తుంది. ఎప్పుడైనా గొంతు పట్టుకుంది, లేదా ఇప్పుడు మనం కర్రీతో తిన్నాం, నెక్స్ట్ పెరుగుకి వెళ్ళాలి, కొంచెం చేంజ్ కోసం, నాలుగుకి రుచి తెలియడం కోసం కొంచెం వాటర్ తీసుకోవచ్చు. దానివల్ల ప్రాబ్లం ఇది. అధిక మొత్తంలో వాటర్ తీసుకోవటం వల్ల ఇది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎక్కువైపోతుంది. అయితే మనం ప్రస్తుతం ఉన్న దాన్ని బట్టి చూస్తే యుక్త వయసులు అంటే ఎవరైతే యంగ్ పీపుల్లోనే ఎక్కువ అంటే మార్కెటింగ్ జాబ్స్ చేసేవాళ్ళు ఉన్నారు. అట్లాగే ఇప్పుడు ప్రజెంట్ ఏ జాబ్లో అయినా సరే కరెక్ట్ లంచ్ టైంకే తినే వెసులుబాటు ఎక్కడా లేదు. సో 3 అవుతుంది, 4 అవుతుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఎసిడిటీ నుంచి, ఈ గ్యాస్ నుంచి ఏమన్నా ఒక చిన్నపాటి చిట్కాలు ఏమైనా ఉన్నాయా ఇలాంటి వాళ్ళ కోసం? జనరల్గా ఇది ఎందుకు జరుగుతుంది అంటే కొంతమంది మార్కెటింగ్ పీపుల్ ఉంటారు, వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువ, టార్గెట్స్ అని, వాళ్ళ బాస్ నుంచి ప్రెజర్ ఎక్కువ ఉంటాం. దీనివల్ల జనరల్గా ఎప్పుడైనా సరే ఈ ప్రెజర్స్ వల్ల కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది, ఎసిడిక్ ప్రాబ్లం వస్తుంది. ఎప్పుడు కూల్గా ఉండాలి. కూల్గా ఉంటే డైజెషన్ కూడా బాగా జరుగుతుంది. అలాగే మనం తీసుకునే ఫుడ్ 3కో 4కో తీసుకోవటం వల్ల ఈలోపు యాక్చువల్గా రెగ్యులర్గా 1, 2 తీసుకునే వాళ్ళు 3, 4 అయితే ఈ గ్యాప్లో
యాసిడ్స్ రిలీజ్ అయిపోయి ఎసిడిక్ ఫామ్ అయిపోయి తలనొప్పి వస్తుంది చాలామందికి. ఇలాగే ఈ ఫుడ్ పైప్ ద్వారా ఆటోమేటిక్గా మంట, ఇక్కడ చెస్ట్లో పెయిన్ రావటం, మంటలాగా రావడం, ఇలా గ్యాసెస్ వాళ్ళకి తెలియకుండానే మౌత్లోంచి కూడా రిలీజ్ అవుతుంటాయి. కొంతమందికి ఇంకా ఏమంటే అపాన వాయులు రిలీజ్ అవుతుంటాయి. ఆ అపాన వాయులు కూడా ఎలా, కొన్ని సైలెంట్గా స్మెల్ వస్తాయి కొంతమందికి డ్రర్ అని సౌండ్ రావటం, ఇలాంటి సమస్యలతో ఉన్నప్పుడు సో ఈ అపాయన వాయులు రిలీజ్ అవ్వటం, ఈ సమస్య కూడా ఎక్కువగా ఉంటుంది. మీరు అన్నట్లు యంగ్ పీపుల్లోనే ఎక్కువగా ఉంటుంది. ఇంతకుముందు ఏమంటే డ్రై ఫ్రూట్స్ లేదా ఫ్రూట్స్, ఆ తీసుకునే ఫుడ్ కూడా సాత్విక ఆహారం ఉండేది. తీసుకుంటే ఏదైనా చిన్న చిన్న నాన్ వెజ్ కూడా చిన్న జంతువుల నుంచి తీసుకోవటం, ఇలాంటివి జరిగేది ఇంతకు ముందు ఆహారం. ఇప్పుడు అలవాట్లు ఏమంటే పిజ్జా, బర్గర్, ఈ ఫాస్ట్ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్, బాగా డీప్ ఫ్రై, ఎక్కువ మసాలాలు, కలర్స్ ఈ యాడెడ్ చేయడం వల్ల ఆటోమేటిక్గా బాడీలో డైజెషన్ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. దీనివల్ల స్పైసీ ఫుడ్ ఎక్కువ తీసుకోవటం, అలాగే ఫైబర్ ఫుడ్ లేకపోవడం, ఈ సమస్యతో కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో ఈ యుక్త వయసులో ఎందుకు వస్తుంటే యాక్చువల్గా ఎక్కువ పిత్త దోషాలు ఎక్కువగా ఉంటాయి. యుక్తలో ఉన్న వారికి, యంగ్ పీపుల్కి పిత్త దోషాలు ఎక్కువగా ఉంటాయి. యాక్చువల్గా ఇప్పుడు నెక్స్ట్ శిశిర ఋతువు వస్తుంది. శిశిర ఋతువులో సెప్టెంబర్, అక్టోబర్ ఈ టైంలో పిత్త దోషాలు అంటే పిత్త స్వభావం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. యువకులు వీలైనంత వరకు ఎక్కువ మంది తినేటప్పుడు వాటర్ తీసుకోకుండా ఉంటాం, ఇలాగే తిన్న వెంటనే వాటర్ తీసుకోకుండా ఉంటాం, అలాగే సాఫ్ట్ ఫుడ్ అలవాటు చేసుకోవడం, స్పైసీ లేకుండా ఫ్రూట్స్, వెజిటేబుల్స్, గ్రీన్ వెజిటేబుల్స్ ఇలాంటివి తీసుకోవటం, కరేలా అంటే కాకరకాయ కానివ్వండి, మనకి సొరకాయ కానివ్వండి, ఇలాంటివి ఎక్కువగా వాడుకోవటం. వీటి వల్ల అలాగే వాటర్ కూడా సఫిషియెంట్ వాటర్ కూడా మంచి వాటర్ తీసుకోవటం, ఇలా చేయటం వల్ల యువకుల్లో ఈ పిత్త సమస్య నుంచి బయటపడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.